నమస్తే. నేడు బీఆర్ఎస్ భవన్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కంటే ముఖ్యంగా మన పొన్నాల లక్ష్మయ్య గారు కావచ్చు, వారి నాయకత్వం జరిగిన ప్రెస్ మీట్లో, అలాగే శ్రవణ్ కుమార్ గారు నాయకత్వం జరిగిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడిన ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడిన మాటలను, లేకపోతే వారి తప్పుడు చర్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. దానికంటే ముందు ఈ అవులగాడు కిషోర్ గాడు అంటోడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడిన పరుష పదాలకు వాడు బేషరత్గా క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పకపోతే ఈ టైంలో వాడు ఏడ దొరుకుతాడో బట్ట ఉడిపికి బద్దలు వదిలితాం కిషోర్ గారిని. బిడ్డ కిషోర్ ముఖ్యమంత్రి స్థాయిని పట్టుకొని ముఖ్యమంత్రి గారిని ఎట్లా మాట్లాడినా తెలియదు. ఇదేనా అరమి కేసీఆర్ మీకు ఇచ్చిన శిక్షణ? ఇదేనా 14 సంవత్సరాల ఉద్యమంలో నువ్వు నేర్చుకున్న శిక్షణ? బుద్ధి లేని మాటలు అవుడగా అనేది కాకపోతే ముఖ్యమంత్రి గారి మీద మీరు మాట్లాడిన మాటలకు నిజంగా మనిషి అంటాడు వినడు రాబాయి, వినడు, మాట్లాడు కూడా మాట్లాడు. ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారికి ప్రజా సమస్యలు తెలుసు, పరిపాలన తెలుసు, పార్టీ విషయాలు తెలుసు, పార్టీ కార్యకర్తల విషయాలు తెలుసురా. నీలక మహిళా ప్రజాప్రతినిధులతోటి ఫోన్లో నైట్ 2 గంటలకు ఛార్జ్ చేయడం తెలియదురా అవులగా. వంగబడి కాలు మోపితే ఆశీర్వదించి అమ్మ నీకు కావాలంటే నేనున్న బిడ్డ, నేనున్న చెల్లె, నేనున్న అక్క అని చెప్పే పద్ధతి తెలుసురా మా ముఖ్యమంత్రి గారికి. నీలకి వంగబడి కాలు మొక్కితే వంపు సొంపులు చూసే గుణం కాదురా అవులగా. అరే కిషోర్ గా పెట్టనారా నీ చాటింగ్? ఏం ట్యాప్ చేశారు ఫోను? లీగల్ ట్యాప్ చేసేది ఉంటుందిరా, అది రాజశేఖర్ కాలంలో అయిపోయింది. నక్సలైట్లు, మావోయిస్టులు, టెర్రరిస్టుల మీదే ప్రయోగించే యాక్ట్ ప్రజాప్రతినిధుల మీద ప్రయోగిస్తావు, దాన్ని నువ్వు సమర్థించుకుంటావు. ఈయన ట్రాప్ చేసిన దాన్ని నువ్వు ఉన్నావు కదా అవలగా, నువ్వు ఉన్నావు కదా. బుద్ధి జ్ఞానం ఉండాలి, మంచివని మాట్లాడాలి. నాకు తెలదారా నేను ఎందుకు ఇంకెక్కడేమి ఇరికింది కదా ఎందుకు అనుకుంటావు? నీ అవల చేష్టలు, నీ యొక్క ఇల్లీగల్ చేతులు బయట పెడితే మా తుంగతుర్తి ఆడబిడ్డలు ఎన్నో ఒక చూట ముఖం బయటకు వస్తుందని మేము ఆగుతున్నాం బిడ్డ. నాకు తెలవదురా నువ్వు 2 గంటలకు ఏ ప్రజాప్రతినిధితో చాటింగ్ చేస్తావు? నాకు తెలవదురా. పబ్లిక్ లో ఒక మహిళా ప్రజాప్రతినిధి మీద నడుము మీద చేయబెట్టిన వీడియో నా దగ్గర ఉంది బిడ్డ. కానీ ఎందుకు బయట పెడతలేవు అంటే ఈ లంగన్ దొంగను బయట పెట్టే క్రమంలో నా ఆడబిడ్డ బయటకు వస్తానని ఆగుతున్నాం. అరే కిషోర్, మళ్ళీ చెప్తున్నాం, నువ్వు బుద్ధిమంతుడు అయితే, నువ్వు నీతిమంతుడు అయితే, నీ పాలన సక్రమంగా ఉంటే తుంగతుర్తిలో పంటలు ఎందుకు ఎండిపోయినారా అవలగా? రుద్రమాచార్యును హరీష్ రావు గారిని ఏప్రిల్ 24వ తారీఖున హరీష్ రావు గారిని తీసుకొచ్చి నేను అన్ని చేస్తా, రుద్రమాచార్యును రిజర్వ్ చేస్తే హామీ ఇప్పించినావు కదా, అదేమైందిరా? అదే నవంబర్ ఎలక్షన్ లో ముఖ్యమంత్రి గారితో తిరుమయ్యిలా రుద్రమాచార్యును నేను అభివృద్ధి చేస్తా, రిజర్వాయర్ చేస్తా, 1.5 టీఎంసీ చేస్తే అని మాట ఇచ్చినావు కదా 2018 ఎలక్షన్ లో. అదేమైంది భయ్? బుద్ధి గడ్డి తిని జ్ఞానం లేని మాటలు ఇది మాట్లాడితేనే ఈ అవల చేతలు చేస్తేనే తుంగతుర్తి ప్రజలు తంతే పాతాలని పోయినావు బిడ్డ. ఎట్లున్నారా నువ్వు ఎలక్షన్లకు వచ్చినప్పుడు? పెద్ద మైసమ్మ వదిలిపెట్టిన దున్నపోతు లెక్క ఉన్నావు. అటువంటి నిన్ను ఇవాళ ఇది ఎంపీగా పోటీ చేసిన పూర్ణారసే గౌడు కోసి కారం పెట్టి సన్నగా చేస్తే మా తుంగతుర్తి మహిళల ఉసురు పోసుకున్నావు. ఇవాళ నువ్వు నీతిలో వచ్చి మాట్లాడుతున్నావు. నిజంగా బీఆర్ఎస్ పార్టీకి సిగ్గు, శరం, మానం, అభిమానం ఉంటే గాదర్ కిషోర్ కుమార్ గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. నిజంగా బీఆర్ఎస్ పార్టీకి మహిళల మీద గౌరవం ఉంటే ఇలా మహిళను అవమానించిన గాదర్ కిషోర్ కుమార్ గారిని వెంటనే పార్టీ నుంచి రిమూవ్ చేయాలి. వారి జ్ఞానం లేని మాటలు మాట్లాడే వ్యక్తిని దగ్గర పెట్టుకున్న ముఖ్యంగా కేసీఆర్ గారు తెలంగాణ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలి కిషోర్ గారు మాట్లాడిన మాటల మీద. అంటే ఆడవాళ్ళు అంటే నీకు అంత చులకనారా? అంటే ఎప్పుడు అధికారం ఉన్నప్పుడు ఆడల గొంతులిని ఎవరు మాట్లాడిన ఆడవాడు అనిపిస్తుందా? ఇంకా కళల్లో ఉంటావు. నువ్వు ఓడిపోయి 4 నెలలు అయింది బిడ్డ. అందుకే నీ దగ్గర మహిళలు ఎవరు రావట్లేదు. ఏమనుకుంటున్నారా నువ్వు? ఒక మన్మధుల లెక్క ఏనా కాన్ఫరెన్స్ లేదా మీటింగ్ పెడితే ఇటు పక్క మహిళలు ఉండాలి, ఇటు పక్కన మహిళలు ఉండాలి, మొగోళ్ళు పక్కన ఉండాలి. నువ్వు ప్రజాప్రతినిధిగా పనిచేసిన అనుకున్నావా, లేకపోతే కళాకారం అనుకుంటున్నావా? బట్టలు ఉడిపికి బద్దలు బలితామని చెప్తున్నా నేను. ఎందుకు చెప్తున్నావు అంటే ఈ అసభ్యమైన పదం మేము కూడా వాడలేం, కానీ దరిద్రునికి దరిద్ర పదాలే వాడాలని చెప్తున్నాము. ముఖ్యమంత్రి గారి జోలికి వచ్చిన ముఖ్యమంత్రి గారి విషయంలో మా మంత్రి గారిని మాట్లాడుతూ, అరే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, వెంకరెడ్డి గారికి ఉన్న అనుభవం ఉందా నీ వయసు? ఏం మాట్లాడతారా? మీ అమ్మ ఏంటన్నా చేస్తున్నప్పుడు మంత్రి కోమరెడ్డి గారి దగ్గర 100 సార్లు కాలం మీద పడ్డదిరా. సస్పెండ్ అయితే నేను సస్పెండ్ అయినా నన్ను ఎక్కించమని చెప్పి, నేను కుటుంబం దూరంగా ఉంటున్నా, పోస్ట్ దూరంగా ఉంది, దగ్గర ఏమని చెప్పి 100 సార్లు కాలం మీద పడ్డది. అటువంటి మంత్రి గారిని పట్టుకోవడం ఇష్టం వచ్చాను మాట్లాడుతున్నాం. మళ్ళీ చెప్తున్నాం, తుంగతుర్తి ప్రజలు నిన్ను పాతాలను తొక్కినట్టు
ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడితే తెలంగాణ ప్రజలు నువ్వు ఎక్కడ దొరికినా ఈసారి బట్టలు ఉడిపి కొడతారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలకైనా లేకపోతే ప్రజాస్వామ్యవాదులకైనా ఒక్కటే విన్నవిస్తున్నాం. ప్రతిపక్ష పరంగా విమర్శిస్తే విమర్శలకు సమాధానం చెప్పే చతురత మా దగ్గర ఉంది, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది, కాంగ్రెస్ నాయకుల దగ్గర ఉంది. కానీ రాజ్యాంగ వ్యతిరేకమైన భావజాలంతో రాజ్యాంగ వ్యతిరేక పదాలు మాట్లాడితే మాత్రం ప్రతి ఒక్క రాజ్యాంగ పౌరుడు, ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు ఖండించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడిండ్రు, రేపు ఇంకొకరి మాట్లాడారు, రేపు మీ మీద కూడా మాట్లాడతారు. ఇది బీఆర్ఎస్ పార్టీ అంటేనే బద్మాష్ రజాకారుల పార్టీ అయిపోయింది. అటువంటి మాటలను ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ ఖండించాలే. ఓడిపోయి ఈ ఫ్రస్ట్రేషన్ లో ఇప్పుడే ఇట్లా మాట్లాడిండ్రు. గతంలో ఎంత విధ్వంసం చేసినది మనందరికి తెలుసు కనుక ఈ ఎంపీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పాతాలని తొక్కితే ఒక్కడు కూడా గెలవద్దు. 17 సీట్లల్లో డిపాజిట్ గల్లంతి కావాలి. మొన్న కేసీఆర్ వచ్చి ఎగిరిపోయింది కదా, మా భువనగిరి పార్లమెంట్ పరిధిలో 2 కాన్స్టిట్యూన్సీలు చూసింది కదా, తగిలినాయి కదా. 2 కాన్స్టిట్యూన్సీలో బీఆర్ఎస్ పార్టీకి ఈ భువనగిరి పార్లమెంట్ డిపాజిట్ రాకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి